ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ అర్చకునిపై సస్పెన్షన్ వేటు పడింది. హీరో శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రైవేటుగా పూజలు నిర్వహించిన వ్యవహారంలో అర్చకునిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ అర్చకునిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, యామిని, మొత్తం మీద సినీ నటుడు శ్రీకాంత్ ఆయన కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి తో పాటు వచ్చి నవగ్రహ శాంతికి సంబంధించినటువంటి పూజల్ని ప్రైవేట్ గా శ్రీకాళహస్తిలో ఉండేటువంటి రాఘవేంద్ర మఠం అనే దాంట్లో చేసుకోవడం జరిగింది. దీంతో ఆ ఫోటో కావచ్చు, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేసేటువంటి ఒక అర్చకుడు ఈ వ్యవహారంలో పార్టిసిపేట్ చేయడంతో అనేక విమర్శలు వచ్చాయి. శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు బయట ఎక్కడ కూడా ఇలాంటివి చేయకూడదు అనేటువంటి నిబంధన ఉంది. ఏ ఆలయంలో వాళ్ళైనా కూడా ఆలయానికి పనిచేయాలా, అలా కాకుండా ప్రైవేట్ గా ఇలాంటివి చేసినప్పుడు అది క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దేవాదాయ శాఖ చట్టంలోనే ఇది ఉంది. ఈ నేపథ్యంలో అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తికి సంబంధించిన ఈవో బాపిరెడ్డి ఇమీడియట్ గా అర్చకుడికి మెమో ఇచ్చి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ యొక్క కాళహస్తి ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించాడు, ప్రైవేట్ కి సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడని కూడా ఆయన ఆ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ చర్య ఇంకా ఇలాంటి ప్రైవేటు కార్యక్రమాల్లో గతంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా విమర్శలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా అలాంటి వ్యవహారాల్లో మిగతా వాళ్ళు కూడా భయంతో ఉండే పరిస్థితి కల్పిస్తా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.